విశాఖపట్నం ఐటీ కంపెనీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ వంటి భారీ కంపెనీలు వైజాగ్ వచ్చాయి. అదే బాటలో పదుల సంఖ్యలో చిన్న మధ్యస్థాయి కంపెనీలు విశాఖలో ల్యాండ్ అవుతున్నాయి. డిసెంబర్ 12న ఒకే రోజు 10 ఐటీ కంపెనీలు ఓపెన్ అయ్యాయి. వీటిలో అతిపెద్దది కాగ్నిజెంట్ టెక్నాలజీస్. ఈ సంస్థకు కాపులుప్పాడలో 22 ఎకరాలు కేటాయించారు. ఇక్కడ 1600 కోట్లతో ఏఐ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రంలో 8000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఏపీ సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఇదే ప్రాంతంలో మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స్, టెక్నోసాఫ్ట్, ఫ్లూయెంట్ గ్రిడ్, ఇమాజినేటివ్ సంస్థలు ప్రారంభోత్సవం జరుపుకున్నాయి. మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీకి కాపులుప్పాడ ఐటీ పార్కులో 3.5 ఎకరాలు కేటాయించారు. ఇక్కడ నిర్మించే క్యాంపస్లో R&D సెంటర్తో పాటు జీసీసీని ఏర్పాటు చేస్తారు. ఫ్లూయెంట్ గ్రిడ్కు 3.3 ఎకరాలు ఇచ్చారు. ఇమాజినేటివ్ సంస్థకు కేటాయించిన 4 ఎకరాల్లో అంతర్జాతీయ క్లయింట్స్ కోసం పనిచేసే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటవుతుంది. రిషికొండ సమీపంలోని ఐటీ హిల్ 4 పైన సత్వా అడ్వాంటేజ్ వైజాగ్ సెంటర్ను ప్రారంభించారు. ఇక్కడ సత్వా డెవలపర్ సంస్థకు 30 ఎకరాలు కేటాయించారు. ఈ కంపెనీ ఐటీ క్యాంపస్తో పాటు డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ఈ 2 ఫెసిలిటీస్ ద్వారా స్థానికంగా 25,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. రిషికొండ ఐటీ హిల్ 2 పైన తమ్మిన ఏఐ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించారు. ఈ సంస్థ 2000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో ప్రారంభమైన ఈ కంపెనీలు 2-3 సంవత్సరాల్లో కొత్త క్యాంపస్ల నిర్మాణం పూర్తి చేసుకుంటాయి. అంటే మరో 3 ఏళ్లలో విశాఖ ముఖ చిత్రం మారిపోవడం ఖాయం.